హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద క్లారిటీ అనేది ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. త్వరలోనే 6 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కు సంబంధించిన ఎన్నికల కోడ్ అనేది పూర్తి అయిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 16,347 టీచర్ పోస్టులు భర్తీ అంటూ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రికి రాత్రి అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని చెప్పట్లేదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గాడి తప్పిన వ్యవస్థను సరిదిద్దుతున్నామని అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కూటమి నేతలకు సూచించారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి ముగిసిన వెంటనే మరి 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మరి చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్స్ అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియను కూడా మరి మార్చిలో ప్రారంభించి జూన్ కల్లా పూర్తి చేస్తాం అంటూ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేయడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పటిలోపు టీచర్ల బదిలీ పూర్తి అంటూ మంత్రి లోకేష్ మార్చిలో ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా టీచర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. ఉమ్మడి ఏపీ నవ్యాంధ్రలో 80% టీచర్ల నియామకం చేసింది మేమే. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వ నిర్ణయాల్లో టీచర్లు అభిప్రాయాలు ఉంటాయి. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం వారి సమస్యలు వింటున్నారు. బదిలీల్లో పారదర్శకత కోసం ట్రాన్స్ఫర్స్ యాక్ట్ తీసుకొస్తున్నాం అని చెప్పారు. కాబట్టి మార్చ్ లో ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ కల్లా బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని ఇక్కడ విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే విడుదల చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. మరి ఎమ్మెల్సీ కోడ్ కు సంబంధించి ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. 6 జిల్లాల్లో ఎన్నికల కోడ్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలకు వచ్చే నెల 3 నుంచి నామినేషన్ల స్వీకరణ, 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఓటు నమోదుకు నేటి సాయంత్రం వరకు అవకాశం. ఎన్నికల అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ వచ్చే నెల 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని ఎన్నికల అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు బుధవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో 6 జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అన్నారు. ఎన్నికల ప్రక్రియ నియమావళి వరకు 24 గంటల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో రాజకీయపరమైన పోస్టర్లు, ఫోటోలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు. వచ్చే నెల 3వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుందని ఆ రోజు నుంచి విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరించనున్నట్లు హరేంద్ర ప్రసాద్ తెలిపారు. 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు దాఖలుకు ముగుస్తుందని, 11న పరిశీలన జరుగుతుందని, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని, 27వ తేదీన పోలింగ్ జరుగుతుందని, మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని అన్నారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలు చేయడానికి జనరల్ అభ్యర్థులు 10,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5,000 దారావత్తు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే అన్ని రకాల నిబంధనలు వర్తిస్తాయని, అయితే ఎన్నికల ఖర్చు విషయంలో పరిమితి లేదని కలెక్టర్ వివరించారు. పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం,
అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల రెవెన్యూ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని వివరించారు. 6 జిల్లాల పరిధిలో 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. గత నెల 30వ తేదీ నాటికి 21,555 మంది టీచర్లు ఓటర్లుగా నమోదయ్యారని, వీరిలో పురుషులు 12,948, మహిళలు 8,607 మంది ఉన్నారని వివరించారు. అర్హత కలిగిన వారంతా నామినేషన్ల దాఖలుకు 10 రోజుల ముందు అంటే శుక్రవారం సాయంత్రం 3 గంటల వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాబట్టి మరి ఎన్నికలనేవి ఏవైతే ఎమ్మెల్సీ ఎన్నికల వాటికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో ఈ ఎన్నికల ప్రక్రియ అనేది మనం గమనించినట్లయితే మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపుతో పూర్తి కాబోతోంది. ఆల్మోస్ట్ మరి డిఎస్సి నోటిఫికేషన్ కు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అడ్డు రావడం జరిగింది. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి మార్చి 3వ తేదీన పూర్తయితే మరోపక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికకు సమర్పించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషన్ కు 45 రోజుల సమయం పొడిగించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఆ పొడిగించినటువంటి 45 రోజుల సమయాన్ని కలుపుకుంటే ఆల్మోస్ట్ మార్చ్ 11వ తేదీ వరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం చేతికి అందదు. మార్చ్ 11వ తేదీ అంటే ఈ 45 రోజులు పూర్తయిన తర్వాత మార్చి 2వ వారంలో ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వం చేతికి అందినట్లయితే దాని తర్వాత మరి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. అంతలోపు మరోపక్క ఈ 6 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది కూడా దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇవన్నీ కూడా పూర్తవడం, తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మరి మార్చి 1, 2వ వారాల వరకు పడుతుంది. ఆల్మోస్ట్ ఈ ఎన్నికల కోడ్ అనేది పూర్తయ్యేలోపు మరోపక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి డిఎస్సి నోటిఫికేషన్ ను ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే విడుదల చేస్తాం అంటూ పేర్కొనడం జరిగింది. మొత్తం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. కాకపోతే గతంలో చాలా రోజుల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ అదిగో ఇదిగో అని చెబుతున్నటువంటి ప్రభుత్వం మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రస్తుతం అయితే చెబుతోంది. కానీ మరి ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పూర్తయ్యే లోపు ఇంకా ఏమేం జరుగుతాయో, మరి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే నిరుద్యోగుల్లో ఉన్నాయి. స్వయాన ముఖ్యమంత్రి మరి డిఎస్సి నోటిఫికేషన్ గురించి తెలియజేసినప్పటికీ మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది నమ్మలేనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇది మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.